గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ అయినా. ఈరోజు మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ విడుదల చేసిన టెక్నీషియన్ సెమీ స్కిల్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ రిక్రూట్మెంట్లో మనము ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, సో ఇలా అన్ని అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నోటిఫికేషన్ ఎవరు విడుదల చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ కింద పనిచేసే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ విడుదల చేసింది. మొత్తం మనకి ఇక్కడ చూసుకుంటే 15 పోస్టులు ఉన్నాయి. లైక్ ఫిట్టర్ ఆటో ఎలక్ట్రీషియన్ మేట్ లేబరర్. పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మనకి 3 ఎస్టాబ్లిష్మెంట్స్ ఇచ్చారు. అవాడి చెన్నై తెలంగాణ, ఎద్దుమైలారం అండ్ మీనంబక్కం. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్లో పోస్టులు ఉంటాయి అన్నమాట. సో మనం తెలుగు రాష్ట్రాల వారికి ఒక మంచి అవకాశం ఏంటంటే నోటిఫికేషన్ తెలంగాణలో కూడా పోస్టింగ్ ఉంది. అంటే ఎద్దుమైలారం, సంగారెడ్డిలో ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇది తెలంగాణ రిక్రూట్మెంట్ కాదు, ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ అనమాట. అందరూ ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. సో మనం ఇక్కడ శాలరీ చూసుకుంటే కనుక మనం పే లెవెల్ 1 ప్రకారం శాలరీ ఉంటుంది. 18,000 నుంచి 56,900 వరకు పే లెవెల్ ఉంటుంది. దీనికి అడిషనల్గా మనకి డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, మెడికల్, సిఎస్టీ, ఎల్టీసీ, ఎన్పిఎస్ ఆర్ యూపీఎస్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మనము చూసుకుంటే కనుక ఫిట్టర్ ఆటోకి ఐటీఐ ఆటోమొబైల్ లేదా మోటార్ వెహికల్ మెకానిక్ లేదా డీజిల్ మెకానిక్ సర్టిఫికేట్స్ ఉండాలని మెన్షన్ చేశారు. అలాగే ఎలక్ట్రీషియన్ మేట్కి ఐటీఐ ఎలక్ట్రీషియన్ మేట్ సర్టిఫికేట్ ఉండాలి. లేబరర్కి ఐటీఐ ట్రేడ్ ఉంటే సరిపోతుంది, ఏదైనా ఐటీఐ ట్రేడ్ ఉంటే సరిపోతుంది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 18 to 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి ఏమి ఇస్తారంటే ఈ సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ ఇస్తున్నారు. 4 subject, ఈచ్ సబ్జెక్ట్ 25 marks. సో 25 marks 25 4s 100 marks అనమాట. సో దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. సబ్జెక్ట్స్ అంటే మనం అన్నీ అటెంప్ట్ చేయొచ్చు, రాంగ్ ఆన్సర్స్కు మార్క్స్ కట్ చేయరు. ట్రేడ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అయిన వారికి ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్లో మినిమం 40 marks తప్పనిసరిగా రావాలి. సో ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే కనుక మనకి ఎగ్జామినేషన్ సెంటర్ తమిళనాడులో ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. సో మనము తమిళనాడులో అంటే చెన్నైకి, అవాడి చెన్నైలో నిర్వహిస్తారు మనకి ఎగ్జామినేషన్. సో అప్లికేషన్తో పాటు మనం అప్లికేషన్ ఫామ్ చూసుకుందాం ఫస్ట్. సో అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇది చూసారా, ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది మనం A4 సైజ్ ఫార్మాట్లో తీసుకొని ప్రింట్ చేయించేసుకొని దీని అప్లికేషన్ ఫిలప్ చేయాలి. సో అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలో కూడా చూద్దాం. నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్, సో ఇంకా అన్నీ సరిగ్గా ఫిల్ చేయాలి. అడ్మిట్ కార్డ్ నోటిఫికేషన్లో ఇచ్చిన ఫార్మాట్ ప్రకారమే అడ్మిట్ కార్డ్ కూడా పంపాలి. సో చివరి పేజీలో మనకి ఏంటి అంటే సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్స్, ఇలా అనెక్సెస్ ఇచ్చారు. మీ కేటగిరీకి అవసరమైతే వాటిని ఉపయోగించాలి. సో మనం ఎలా అప్లై చేయాలి అంటే అప్లై చేసే విధానం చాలా సింపుల్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ని A4 సైజ్లో తీయించేసుకొని ఫిల్ చేసేసి దాన్ని కరెక్ట్గా అన్నీ ఫిల్ చేసేసి మీ డీటెయిల్స్ ఆ అప్లికేషన్తో పాటు ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనం పంపించాల్సి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఐటీఎస్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఇంకా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా పంపించాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఎన్వలప్ పైన మనము పంపించేటప్పుడు అడ్రస్ రాయాల్సి ఉంటుంది. సో ఏ అడ్రస్కి మనం పంపించాలి అంటే కంట్రోలరేట్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, హెవీ వెహికల్స్, అవాడి చెన్నై 600054, దీనికి మనం పంపించాల్సి ఉంటుంది.
ఇవి అన్నీ మనం తీయించుకున్న తర్వాత నోటిఫికేషన్ ప్రకారం 30 సెంటీమీటర్స్ బై 12 సెంటీమీటర్స్ సైజ్ ఉన్న ఒక ఎన్వలప్ని తీసుకొని దానిపైన మీ అడ్రస్ రాయాలి. దానిపైన మన ఇక్కడ ఇచ్చారు చూడండి 55 రూపీస్ ఆఫ్ పోస్టల్ స్టాంప్ కూడా అతికించాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే 55 రూపీస్ ఆఫ్ పోస్టల్ స్టాంప్ అతికించాలి. ఈ ఎన్వలప్ని కూడా అప్లికేషన్తో పాటు పంపించాలి. దీనివల్ల అడ్మిట్ కార్డు మీ అడ్రస్కి పోస్ట్ ద్వారా వస్తుంది. సో ఇప్పుడు మనం పెద్ద ఎన్వలప్ తీసుకొని అందులో అప్లికేషన్ ఫామ్, మనం అటాచ్ చేయాల్సిన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అన్నీ పెట్టండి. తర్వాత ఎన్వలప్ పైన పెద్ద అక్షరాలతో ఇలా రాయండి. మనం ఏదైతే అప్లికేషన్కి అప్లై చేస్తున్నామో, అంటే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ సెమీ స్కిల్డ్ అని చెప్పేసి ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్, లైక్ ఫిట్టర్, ఆటో లేదా ఎలక్ట్రీషియన్, మేట్ లేదా లేబరర్ ఏది అప్లై చేస్తున్నారో అది రాయండి. అలాగే నోటిఫికేషన్లో ఇచ్చిన ఎస్టాబ్లిష్మెంట్ కూడా రాయాలి. సో ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ ఇది అనమాట. సో దేనికైతే అప్లై చేస్తున్నారో అది రాసేసి ఎన్వలప్ పైన ఈ అడ్రస్ రాయండి. అడ్రస్ చూసుకుంటే మనం ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం కంట్రోలర్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్, అవార్డి, చెన్నై 600054కి నోటిఫికేషన్లో అఫీషియల్ అడ్రస్ అనమాట. దీనికి మనం పంపించాల్సి ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ నోటిఫికేషన్ గాయ్స్. నేను అన్ని ఇంపార్టెంట్ థింగ్స్, ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు ఎలిజిబుల్, శాలరీ, పే స్కేల్ ఎంత ఉంటుంది, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching. I'll see you in the next video.